సో ఈ రోజు మనం డిస్కస్ చేసుకునేది రేషియో అనాలిసిస్. ఏంటమ్మా అది? రేషియో అనాలిసిస్. రేషియో అనాలిసిస్ ఏంటో చూద్దాం. ఎవ్వరు నోట్ చేయొద్దు, జస్ట్ వినండి చాలు. తర్వాత కావాల్సినంత టైం ఇస్తే అప్పుడు నోట్ చేసుకోండి. ఓకేనా? ఇంకా స్టార్ట్ చేద్దామా? సో బిఫోర్ గోయింగ్ టు దట్ చిన్న స్టోరీ. అది ఎవరిదంటే ఆమెర్. సో ఆమెర్ ఏంటి, ఇంటర్మీడియట్ అనేది ఎగ్జామ్ రాసుంటాడా లేదా? ఎస్. సో ఇంటర్మీడియట్ లో మార్క్స్ ఎన్ని వచ్చినాయి అంటే లెటస్ సే 800 మార్క్స్ వచ్చినాయి. ఎన్ని మార్క్స్ అమ్మా? 800. ఓకేనా? ఎంఎస్సీలో ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 800 మార్క్స్ కంబైన్డ్ గా. సో 800 మార్క్స్ వచ్చినాయని ఇంట్లో వెళ్ళి చూపించగానే వాళ్ళు ఏంటి ఎక్సైటెడ్ ఫీల్ అవ్వారు. ఒక లడ్డు ఇచ్చారు, పంపించేశారు ఇంట్లో వాళ్ళ పేరెంట్స్. అలాగే మనోడు సిఏ ఫౌండేషన్ కూడా ఎగ్జామ్ రాశాడు. ఆ సిఏ ఫౌండేషన్ లో ఈ గాట్ 380 మార్క్స్. ఎన్ని మార్క్స్ అమ్మా? 380 మార్క్స్. ఓకేనా? ఎన్ని మార్క్స్ వచ్చినాయమ్మా? 380 మార్క్స్. సో 380 మార్క్స్ వచ్చినాయి అని ఇంట్లో వాళ్ళకి చెప్పిన వెంటనే వాళ్ళు ఏంటంటే తిట్టడం స్టార్ట్ చేశారు. ఏమనంటే ఇంటర్మీడియట్ లో 800 మార్క్స్ వచ్చినాయి, సిఏ ఫౌండేషన్ లో 380 మార్క్స్ వచ్చినాయి, అసలు చదివావా స్టార్టింగ్ చేసుకుంటూ కూర్చున్నావా అని అన్నారు. ఏమన్నారమ్మా? చదివావా ఆర్ఎల్స్ ఏంటి టైం పాస్ చేసుకుంటూ కూర్చున్నావా అంటే మనోడు ఏం చేస్తాడమ్మా, ఇంక ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఫీల్ అయ్యి ఏం చెప్తాడు, దట్ 800 మార్క్స్ ఈజ్ ఆబ్టైన్డ్ ఫర్ టోటల్ 1000 మార్క్స్ and CA foundation 380 marks are obtained for 400 marks. So that percentage in IPE will be equal to 800 divided by 1000, 80%. Coming to the CA foundation 380 divided by 400, we get 95%. సో ఇది విన్న తర్వాత తిడతారా, మరో లడ్డు ఇస్తారమ్మా? ఓకేనా? ఇంకొక లడ్డు చేతిలో ఇచ్చి 10,000 క్యాష్ ఇచ్చి ఫ్రెండ్స్ తో చిల్ అవ్వని చెప్తారా లేదా? ఎస్. సరే గోవా. ఓకేనా? సో ఈ స్టోరీ అంతా చెప్పుకోవడానికి రీజన్ ఏంటి అంటే వి కెనాట్ కంపేర్ 800 with 380. వి కెనాట్ కంపేర్ 800 with 380 సిన్స్ దే ఆర్ ఇన్ అబ్సల్యూట్ టర్మ్స్. 800 మార్క్స్ అండ్ 380 మార్క్స్. So that is the reason 800 marks ki you have considered the total marks and you have seen the relationship between marks obtained and total marks. So that మనకి ఏమొచ్చిందమ్మా 80%. సో దీన్నే మనం ఏమంటాం, రేషియో అంటాం. దీన్ని ఏమంటామమ్మా? రేషియో. అంటే రేషియో అంటే నథింగ్ బట్ హియర్ యు హావ్ సీన్ ద లింక్ బిట్వీన్ మార్క్స్ ఆబ్టైన్డ్ అండ్ టోటల్ మార్క్స్. అలాగే నెక్స్ట్ కేసులో కూడా మార్క్స్ ఆబ్టైన్డ్ ఎంతమ్మా? 380. టోటల్ మార్క్స్ ఎన్ని? 400. ఓన్లీ 380నే కన్సిడర్ చేసుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి we have to obtain the relationship between 380 and 400. we get 95%. ఈ 95% and 80% నే we'll call it as ratios are because it is nothing but a relationship between marks obtained and total marks. అర్థమైందా? So ultimately ratio ante nothing but it is a mathematical relationship between two variables. So mathematical relationship between two variables. ఇది మార్క్స్ కేసులో ఇంకొంచెం పద్ధతిగా మనం చెప్పుకుంటే లెట్ us take an example. సురేష్ అనేవాడు బిజినెస్ స్టార్ట్ చేశాడు, సురేష్ లిమిటెడ్. ఎవరమ్మా? సురేష్ లిమిటెడ్. అలాగే మనకేంటి రమేష్ లిమిటెడ్ కూడా ఉంది, 5 స్టార్ యాడ్ లాగా. సురేష్ లిమిటెడ్ అండ్ రమేష్ లిమిటెడ్. సో సురేష్ లిమిటెడ్ మన సురేష్ ఏం చెప్తున్నాడు అంటే మీరు నా బిజినెస్ లో కనుక ఇన్వెస్ట్ చేస్తే ఐ విల్ గివ్ యూ ప్రాఫిట్ ఆఫ్ 1 lakh rupees అని చెప్పాడు. ఎంతమ్మా ప్రాఫిట్? 1 lakh rupees. సో రమేష్ లిమిటెడ్ కూడా ఏం చెప్పాడంటే తన బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తే హీ విల్ ఆల్సో గివ్ 1 lakh rupees అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్. మరి ఎవరి బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయాలి? సురేష్ లిమిటెడా రమేష్ లిమిటెడా? సో ఇద్దరు కేసులో ఏంటి, ఎవరి దాంట్లో ఇన్వెస్ట్ చేసినా కానీ వీల్ గెట్ ద సేమ్ రిటర్న్. ఎంతమ్మా? 1 lakh rupees. అది అబ్సల్యూట్ టర్మ్స్ లో. బట్ అదే మాట మీద ఉండండి. నెక్స్ట్ ఆ ప్రాఫిట్ రావాలి అంటే వీ హావ్ టు డూ ద ఇన్వెస్ట్మెంట్, రైట్? సో ఇన్వెస్ట్మెంట్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే సురేష్ లిమిటెడ్ కేసులో 1 lakh ప్రాఫిట్ రావాలి అంటే వీ హావ్ టు మేక్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 10 lakh rupees. ఎంతమ్మా? 10 lakh rupees. అదే రమేష్ లిమిటెడ్ లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసి నీకు 1 lakh rupees రావాలి అంటే సేమ్ ప్రాఫిట్ ఫ్రమ్ అబ్సల్యూట్ టర్మ్స్ 1 lakh and 1 lakh. బట్ రమేష్ లిమిటెడ్ కేసులో 1 lakh రావాలి అంటే 1 crore rupees ఇన్వెస్ట్ చేయాలి. ఎన్ని క్రోర్స్? 1 crore rupees. ఇప్పుడు చెప్పండి, సురేష్ లిమిటెడ్ బెస్టా రమేష్ లిమిటెడ్ బెస్టా? సురేష్ అని చెప్పడానికి రీజన్ ఏంటి? మన ఫ్రెండ్, మన క్లాస్మేట్, మంచోడు, మంచి మనసున్నాడా? నో.
అల్టిమేట్లీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే జస్ట్ కిటింగ్ ప్రాఫిట్ ఎంత 1 lakh, ఇన్వెస్ట్మెంట్ ఎంత మా 10 lakhs, అంటే 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్ 1 lakh వస్తుంది కాబట్టి ఇయర్ ద పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 10%. అంటే 100 రూపీస్ మన సురేష్ మీద ప్రేమతో ఇన్వెస్ట్ చేస్తే మనం రిటర్న్ ఎంత ఇస్తాడమ్మా 10 రూపీస్. బట్ అదే 1 lakh రూపీస్ రమేష్ లిమిటెడ్ లో రావాలి అంటే వి హావ్ టు మేక్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 1 crore, అంటే పర్సంటేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ ఎంత 1%. అంటే మన సురేష్ లిమిటెడ్ ఎంత ఇస్తుంది 10%, రమేష్ లిమిటెడ్ ఎంత 1%. మరి ఏది బెస్ట్ మనకి ఇక్కడ 10%, అంటే సురేష్ లిమిటెడ్. అర్థమవుతుందా? అంటే ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేసింది ఓన్లీ ప్రాఫిట్ కన్సిడర్ చేసుకోవడం కరెక్ట్ కాదు సార్. వీ హావ్ టు ఎస్టాబ్లిష్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ప్రాఫిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఈ 10% అండ్ 1% నే వి విల్ కాల్ ఇట్ యాజ్ రేషియో. ఏమంటామమ్మా? రేషియో. అంటే సోది మొత్తంలో మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే రేషియోస్ నథింగ్ బట్ మనకు పని పాట లేకుండా వీఆర్ గోయింగ్ టు సీ ద రిలేషన్షిప్, mathematical relationship between 2 or more variables. ఓకేనా? సో ఇక్కడ వరకు నోట్ చేసుకోండి. నెక్స్ట్ విల్ డిస్కస్ ద రేషియోస్.
సో అయిపోయిందా ఇక్కడ వరకు. అండ్ నెక్స్ట్ రేషియో అంటే డెఫినేషన్ నోట్ చేద్దాం సింగిల్ సెంటెన్స్ లో. ఇట్ ఈస్ అ mathematical relationship between two or more variables. అర్థమవుతుందా? సేవన్న వేరియబుల్స్ లెట్ us say height weight. సో రేషియో ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో దాన్ని ఏమంటాం మనం రేషియో. ఇట్ ఈస్ అ మ్యాథమెటికల్ రిలేషన్షిప్. బట్ మనకి హైట్ వెయిట్ ఆర్ ఎల్స్ మార్క్స్ గురించి కావాలా కానీ మనం డిస్కస్ చేసుకునే సబ్జెక్ట్ ఏంటి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. సో దట్స్ వై మనకు కావాల్సింది ఏది పడితే ఆ రేషియో కాదు. వి నీడ్ ఫైనాన్షియల్ రేషియోస్. ఫైనాన్షియల్ రేషియోస్ అంటే ఫైనాన్షియల్ రేషియోస్ అంటే ఏంటి సార్ అంటే సేమ్ ఇట్ ఈస్ అ మ్యాథమెటికల్ రిలేషన్షిప్ బిట్వీన్ టూ ఆర్ మోర్ variables. Two or more variables. but ఆ టూ ఆర్ మోర్ వేరియబుల్స్ ఏంటి హైట్ అండ్ వెయిట్ ఆర్ ఎల్స్ ఈ మార్క్స్ ఇవమ్మ మనకు కావాల్సిందేనో ఫినాన్షియల్ కాబట్టి we need to identify the items which are seen in financial statements. అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఉన్న డిఫరెంట్ వేరియబుల్స్ ఆర్ డిఫరెంట్ ఐటమ్స్ లైక్ సేల్స్ కావచ్చు, జీపీ కావచ్చు, ఎన్పి కావచ్చు, ఈక్విటీ కావచ్చు, డెట్ కావచ్చు. వీటిలో ఏమన్నా వేరియబుల్స్ ని పిక్ చేసి రేషియో ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని ఏమంటాం ఫైనాన్షియల్ రేషియోస్. సో అదే నోట్ చేసాం ఇక్కడ. ఇట్ ఈస్ అ మ్యాథమెటికల్ రిలేషన్షిప్ బిట్వీన్ సేమ్ అక్కడ ఉన్నది టూ ఆర్ మోర్ వేరియబుల్స్ ఆర్ ఐటమ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఓకేనా? మనది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కాబట్టి మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద వేరియబుల్స్ విచ్ ఆర్ సీన్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దట్ వేరియబుల్స్ విచ్ ఆర్ సీన్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అయిపోయిందా? ఇలా ఓకేనా? సో రేషియో అంటే అర్థమైందా? రేషియో అంటే ఏంటమ్మా? ఇట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ టూ వేరియబుల్స్, టూ ఆర్ మోర్ వేరియబుల్స్. అదే టూ ఆర్ మోర్ వేరియబుల్స్ విచ్ ఆర్ పిక్డ్ ఫ్రమ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే దాన్ని ఏమంటాం మనం ఫైనాన్షియల్ రేషియో. మనది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కాబట్టి వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ ఓన్లీ ఫైనాన్షియల్ రేషియోస్. సో ఫైనాన్షియల్ రేషియోస్ ఆర్ రిలేటెడ్ విత్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కాబట్టి చెప్పండి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏమో వస్తాయి? బ్యాలెన్స్ షీట్ అండ్ ట్రేడింగ్ అండ్ పిఎన్ఎల్ అకౌంట్. సో నోట్ చేయండి ప్రొఫార్మా ట్రేడింగ్ అండ్ పిఎన్ఎల్ అకౌంట్. జస్ట్ మనకి ఏవైతే అవసరం ఉంటాయో మెయిన్ థింగ్స్ మనం నోట్ చేస్తాం అంతే. సో ట్రేడింగ్ అండ్ పిఎన్ఎల్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ లో ఏముంటదమ్మా మనకి సేల్స్. ఓకేనా? క్లోజింగ్ స్టాక్. బట్ అంత హడావిడి చేయం, జస్ట్ ఒక గ్లిమ్స్ లాగా అంతే. లెఫ్ట్ సైడ్ లో ఏంటి డైరెక్ట్లీ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఇన్ డెబిట్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఇంకా కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ లోనే ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్ అన్ని ఏంటమ్మా అడ్జస్ట్ అయిపోతాయి. ఓకేనా? సో సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ ఏమొస్తాం మనకి? గ్రాస్ ప్రాఫిటా నెట్ ప్రాఫిటా? గ్రాస్ ప్రాఫిట్. సో గ్రాస్ ప్రాఫిట్ వి గెట్ సో అండ్ సో అమౌంట్.
ఆ గ్రాస్ ప్రాఫిట్ మళ్ళీ ఏం చేస్తాం, రైట్ సైడ్ లోకి లాక్కొస్తాం. వి గెట్ గ్రాస్ ప్రాఫిట్ ఓకేనా. అండ్ డెబిట్ సైడ్ లో ఇంకా ఫర్దర్ గా ఎక్స్పెన్సెస్ వస్తాయా లేదా, ఎస్. బట్ పిఎన్ఎల్ అకౌంట్ లో వచ్చే ఎక్స్పెన్సెస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెసా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెసా, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అగైన్ ఆ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో వి విల్ బి హ్యావింగ్ టూ కేటగిరీస్ సార్. ఆ టూ కేటగిరీస్ ఏంటంటే, వన్ ఈజ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ అనదర్ వన్ ఈజ్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. చెప్పండి, సాలరీ కానీ డెప్రిషియేషన్ కానీ ఇవన్నీ కూడా ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్? ఆపరేటింగ్. లెవరేజెస్ లో డిస్కస్ చేసుకున్నాం, గుర్తుందా? ఎస్. బట్ ఇంట్రెస్ట్ పెయిడ్ ఆపరేటింగ్ యాక్టివిటీ నాన్ ఆపరేటింగ్ యాక్టివిటీ? నాన్ ఆపరేటింగ్ యాక్టివిటీ. సో దట్స్ వై ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఓకేనా. డివిడెండ్ పెయిడ్ ఆపరేటింగ్ ఫినాన్స్? ఫినాన్స్ అంటే ఇట్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్. సో టిల్లో మనకు తెలిసిందంటే పిఎన్ఎల్ అకౌంట్ లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకుంటాం, కరెక్టే. బట్ యాజ్ వి ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ ద లెవరేజెస్ ఇట్ విల్ బి ఆఫ్ టూ కేసెస్. ఒకటేంటి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ అనదర్ వన్ ఈజ్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్. అదవుతుందా? అండ్ అలాగే టోటల్ చేస్తే విల్ గెట్ ద బ్యాలెన్స్. ఎంత బ్యాలెన్స్ ఏమొస్తుంది మనకి? నెట్ ప్రాఫిట్. ఏంటమ్మా మనకు వచ్చేది? నెట్ ప్రాఫిట్. సో ఓకేనా, ఇది సింపుల్ ఫార్మాట్. ఇది రైట్ సైడ్ లో సేల్స్, లెఫ్ట్ సైడ్ లో ఏంటి? కాస్ట్ ఆఫ్ గుడ్ సోల్డ్ అండ్ గ్రాస్ ప్రాఫిట్. సో గ్రాస్ ప్రాఫిట్ ని రైట్ సైడ్ లోకి లాక్కొచ్చిన తర్వాత ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో వి విల్ బి హ్యావింగ్ టూ టైప్స్. ఒకటేంటి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ విల్ గెట్ నెట్ ప్రాఫిట్. ఇది జస్ట్ ఎక్స్ట్రాక్ట్ అంతే. మళ్ళీ డౌట్ రావచ్చు, అదేంటి సార్ ఓన్లీ గ్రాస్ ప్రాఫిట్ ఉంటుందా క్రెడిట్ లో? సపోజ్ డివిడెండ్ రిసీవ్డ్ అంటే అది కూడా క్రెడిట్ చేస్తామా లేదా? ఎస్. జస్ట్ ఏంటి ఒక ఎక్స్ట్రాక్ట్ అంతే. మెయిన్ పాయింట్స్ నోట్ చేసా. అండ్ అలాగే నెక్స్ట్ నోట్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్. సో బ్యాలెన్స్ షీట్ స్కెడ్యూల్ 3 అంత అడౌట్ చేయాల్సిన అవసరం లేదు. రైట్ సైడ్ లో ఏంటి? అసెట్స్, లెఫ్ట్ సైడ్ లయబిలిటీస్. ఓకేనా. అసెట్స్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి చెప్పండి? ఫిక్స్డ్ అసెట్స్ అండ్ కరెంట్ అసెట్స్. సో మీనింగ్ తెలుసు కదా, ద అసెట్స్ విచ్ ఆర్ హెల్డ్ లెస్ దాన్ 12 months అయితే ఇట్ ఇస్ నోన్ యాజ్ కరెంట్ అసెట్స్. మోర్ దాన్ 12 months దాని బెనిఫిట్ కనుక రిసీవ్ చేసుకుంటే విల్ కాల్ ఇట్ యాజ్ ఫిక్స్డ్ అసెట్స్. ఓకేనా. బెనిఫిట్స్ జనరేటెడ్ మోర్ దాన్ 12 months ఆర్ 1 year ఆర్ ఆపరేటింగ్ సైకిల్ పీరియడ్ అంటే దాన్ని ఏమంటాం? ఫిక్స్డ్ అసెట్స్. సో అదే నోట్ చేద్దాం. సో ఫస్ట్ ఫిక్స్డ్ అసెట్స్. సో ఫిక్స్డ్ అసెట్స్ లో ఏమొస్తాయి? ఫర్నిచర్ కావచ్చు, మెషినరీ కావచ్చు, ప్లాంట్ అండ్ సో అన. అట్లా ఒక 2 ఎగ్జాంపుల్స్ నోట్ చేయండి చాలు. ఫర్నిచర్, మెషినరీ. అండ్ నెక్స్ట్ ఏమొస్తాయమ్మా ఫిక్స్డ్ అసెట్స్ తర్వాత? కరెంట్ అసెట్స్. చెప్పండి, కరెంట్ అసెట్స్ లో ఏమొస్తాయి? ఫస్ట్ డెటార్స్ నోట్ చేయొచ్చా? ఎస్. సో డెటార్స్ అంటే కెన్ ఐ నోట్ ఇట్ డౌన్ యాజ్ రిసీవబుల్స్? ఎస్. సో తెలుసు కదా, క్రెడిట్ సేల్స్ చేసాం, 6 months లో రిసీవ్ చేసుకుంటామా అని మనకు క్లారిటీ ఉంది. సో దట్ ఇట్ ఈస్ అ డెటార్స్ ఆర్ ఎల్స్ రిసీవబుల్స్. ఇంకేముంటాయి చెప్పండి కరెంట్ అసెట్స్ లో? స్టాక్. కరెంట్ అసెటా కాదా? ఎస్. స్టాక్ ఆర్ ఎల్స్ దీన్ని ఏమంటాం? ఇన్వెంటరీ. అండ్ ఇంకేముంటాయమ్మా? క్యాష్ ఆర్ బ్యాంక్ బ్యాలెన్స్. ఇంకేమైనా ఉంటాయా? అవన్నీ రిసీవబుల్స్ లో వచ్చేస్తాయి. బిల్స్ రిసీవబుల్స్ కావచ్చు, ట్రేడ్స్ రిసీవబుల్స్, ఇవన్నీ కూడా ఏంటి? దే ఆర్ పార్ట్ ఆఫ్ రిసీవబుల్స్. ఇంకేమైనా ఉంటాయా? ఇన్వెస్ట్మెంట్. ఎక్సలెంట్. బట్ ఆ ఇన్వెస్ట్మెంట్ విల్ బి ఆఫ్ 2 types. ఒకటేంటి? నాన్ కరెంట్ అండ్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్. సో మీ సాటిస్ఫాక్షన్ కోసం సో కరెంట్ ఇన్వెస్ట్మెంట్ అని నోట్ చేద్దాం. సో కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్.
ఓకేనా. సో ఇన్వెస్ట్మెంట్స్ విచ్ ఆర్ గోయింగ్ టు బి రియలైజ్డ్ విత్ ఇన్ 12 months అయితే దాన్నే వి కాల్ ఇట్ యాజ్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్. సో అది కాకుండా ఇంకేమన్నా వస్తుందా? ఒకటి మిస్ చేస్తున్నారు మీరు. ఏంటది? ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. సో అదొక్క నోట్ చేసి స్టాప్ చేద్దాం. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఇంకా చాలా ఉంటాయి, బట్ ఇవేంటి మెయిన్. సో ఇవి నోట్ చేసుకుని స్టాప్ చేద్దాం. రిసీవబుల్స్, స్టాక్స్, క్యాష్ ఆర్ బ్యాంక్ బ్యాలెన్స్, కరెంట్ ఇన్వెస్ట్మెంట్, అండ్ లాస్ట్ వన్ ఏంటి? ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. సో టోటల్ వి గెట్ టోటల్ అసెట్స్. టోటల్ అసెట్స్. ఓకేనా. మెయిన్ ఇవి గుర్తుండాలి మనకి, బికాస్ ఇవి నోట్ చేయడానికి రీజన్ ఏంటంటే వీటిని బేస్ చేసుకుని ఉంటాయి మన రేషియో. సో ఏంటి? కరెంట్ అసెట్స్ లో ఏమొస్తాయి? రిసీవబుల్స్, స్టాక్, క్యాష్ ఆర్ బ్యాంక్, కరెంట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్. సో కమింగ్ టు ద లెఫ్ట్ సైడ్ లయబిలిటీస్ కేసులో జస్ట్ 2 నోట్ చేస్తా. అదేంటంటే ఫస్ట్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఫస్ట్ వన్ ఏంటమ్మా? క్యాపిటల్ ఎంప్లాయిడ్. సో క్యాపిటల్ ఎంప్లాయిడ్ లో విల్ గెట్ ఈక్విటీ, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అండ్ డిబెంచర్స్ ఆర్ ఎల్స్ ఏంటి? లాంగ్ టర్మ్ డెట్. అండ్ అదర్ దెన్ దట్ ఇంకేమున్నా కానీ దే ఆర్ కాల్డ్ యాజ్ అ కరెంట్ లయబిలిటీస్. సో ఓకేనా, ఏమంటామమ్మా? కరెంట్ లయబిలిటీస్. మరి క్యాపిటల్ ఎంప్లాయిడ్ ని ఫుల్ఫిల్ చేద్దాం. ఫస్ట్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ లో ఫస్ట్ ఏంటమ్మా? ఈక్విటీ. అండ్ అగైన్ ఇన్ దాట్ ఈక్విటీ వి విల్ బి హావింగ్ ఈక్విటీ, షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ఇప్పుడు లాసెస్ వస్తే ఏం చేయాలి? మైనస్. అండ్ ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు కన్సిడర్ ద నెక్స్ట్ వన్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. ఓకేనా. అండ్ ఆఫ్టర్ దట్ డిబెంచర్స్ అనొచ్చు, లోన్ అనొచ్చు, ఏదైనా కావచ్చు, బట్ సింప్లీ ఐఎమ్ నోటింగ్ దట్ యాజ్ అ లాంగ్ టర్మ్ డెట్ ఆర్ ఎల్స్ ఏంటి? లాంగ్ టర్మ్ బారోయింగ్స్. సో అదేమన్నా రావచ్చు, బారోయింగ్స్ రావచ్చు, లోన్ రావచ్చు, డిబెంచర్స్ రావచ్చు, బాండ్ రావచ్చు, ఏదైనా కానివ్వండి. ఏంటది? లాంగ్ టర్మ్ డెట్. సో కరెంట్ లయబిలిటీస్ లో సరదాగా ఒక 2-3 చెప్పుకుందాం. అక్కడ రిసీవబుల్స్ కాబట్టి ఇక్కడ ఏముంటది? పేయబుల్స్. అండ్ అక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ కాబట్టి మేబీ సమ్ టైమ్స్ వి మే హ్యావ్ అ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. అక్కడ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ కాబట్టి విల్ బి హ్యావింగ్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ దట్ విల్ బి ద టోటల్ లయబిలిటీస్. సో టోటల్ లయబిలిటీస్ ఎంత? క్యాపిటల్ ఎంప్లాయిడ్ ప్లస్ కరెంట్ లయబిలిటీస్. ఓకేనా. సో మళ్ళీ చెప్తున్నా, ఇదేంటి? ఇంక్లూజివ్ కాదు, ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి, బట్ మనకి ఏవైతే మెయిన్ గా యూజ్ అవుతాయో వాటిని మాత్రమే నోట్ చేపిస్తాం. సో అందరు నోట్ చేశారా? అందరు నోట్ చేశారా? సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క రేషియో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తా. 6 ఎక్స్ప్లెయిన్ చేస్తా, తర్వాత డిస్ప్లే ఆఫ్ చేస్తా. సో మీ అంతటా మీరేంటి అవి చూడకుండా నోట్ చేయాలి. ఓకేనా. సో బై ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ రేషియోస్ అర్థం అవ్వాలి, యాజ్ వెల్ యాజ్ బ్రెయిన్ లో కూడా ఏమవ్వాలి? డౌన్లోడ్ అవ్వాలి. ఓకేనా. సో బిఫోర్ గోయింగ్ టు ద రేషియోస్ ఇక్కడ మనకేంటి చాలా డిఫరెంట్ వాల్యూస్ కనిపించినాయి.
The ratios which are related to the capital employed, అంటే it will be having like debt equity ratio అవ్వచ్చు, equity ratio అంటాం, debt ratio. అంటే the ratios which are related to the capital employed ని we'll call them as a capital structure ratios. ఎవరు నోట్ చేయొద్దు, జస్ట్ వినండి. So capital structure ratios. The ratios which are related to trading and P&L account ని we'll call it as a profitability ratios. ఏంటమ్మా? Profitability ratio. The ratios which are between current assets and current liabilities. ఏంటమ్మా? The ratios which are related with current assets and current liabilities ని we'll call them as liquidity ratios. Liquidity ratio. And first we are going to discuss about the liquidity ratios. As we already discussed, అదేంటమ్మా? Ratio between current assets and current liabilities. So our first ratio will be current ratio. ఏంటమ్మా? Current ratio. It is simply a relationship between current asset and current liabilities. Current assets and current liability. And simply current ratio is equals to current assets divided by current liability. సో దానివల్ల మనకి ఏం తెలుస్తుంది సార్, ఏం సాధిస్తాం సార్ అంటే, సపోజ్ కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్ 3 వచ్చింది అనుకుందాం. ఏంటమ్మా? 3 టైం. అంటే దాని మీనింగ్ ఏంటి? 3 డివైడెడ్ బై 1 కాదా? ఎస్. అంటే దాని మీనింగ్ ఇఫ్ అట్ ఆల్ వీఆర్ హ్యావింగ్ 1 యూనిట్ ఆఫ్ కరెంట్ లయబిలిటీస్, అంటే 1 యూనిట్ ఆఫ్ కరెంట్ లయబిలిటీస్ మనం సెటిల్ చెయ్యాలి అనుకుంటే మన బిజినెస్ లో ఎన్ని కరెంట్ అసెట్స్ ఉంటాయమ్మా? 3 యూనిట్. అంటే 1 యూనిట్ లయబిలిటీని సెట్ ఆఫ్ చేయడానికి మన హ్యాండ్ లో 3 యూనిట్స్ ఆఫ్ కరెంట్ అసెట్స్ ఉన్నాయి. హ్యాపీ ఫీల్ అవుతామా లేదా? ఎస్. అంటే కరెంట్ రేషియో ఎక్కువ ఉండాలి అనుకుంటామా, తక్కువ ఉండాలి అనుకుంటామా? ఎక్కువ. బికాజ్ ఎక్కువ ఉంటే కరెంట్ అసెట్స్ విల్ బి మోర్ దాన్ ద కరెంట్ లయబిలిటీ. అలాగా సరదాగా తక్కువ తీసుకుందాం. సపోజ్ 0.5 అయితే దాని మీనింగ్ ఏంటమ్మా? 0.5 డివైడెడ్ బై 1. అంటే 1 యూనిట్ ఆఫ్ కరెంట్ లయబిలిటీస్ సెటిల్ చేసే లయబిలిటీ మనకుంటే మన హ్యాండ్ లో కరెంట్ అసెట్స్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 0.5. హట్ అవుతామా లేదా? ఎస్. దట్ విల్ బి ఆర్ ఫస్ట్ రేషియో. అదేంటమ్మా? కరెంట్ రేషియో. సో ఒకసారి చెప్పండి, కరెంట్ రేషియో ఇస్ ఈక్వల్స్ టు కరెంట్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీ. సార్ అంతా బాగానే ఉంది సార్, అది ఫస్ట్ రేషియో, అది అయిపోయింది. నెక్స్ట్ రేషియో వి విల్ బి హ్యావింగ్ క్విక్ రేషియో. నెక్స్ట్ రేషియో ఏంటమ్మా? క్విక్ రేషియో. సో క్విక్ రేషియో ఫార్ములా ఏంటి అంటే, నాట్ కరెంట్ అసెట్స్, ఇట్ ఈస్ క్విక్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్. క్విక్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్. క్విక్ ఉంది కదా అని చెప్పి డివైడెడ్ బై క్విక్ లయబిలిటీస్ రాదమ్మా. ఇట్ ఈస్ రేషియో బిట్వీన్ క్విక్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీ. సార్ అంతా బాగానే ఉంది సార్, ఈ క్విక్ అసెట్స్ అంటే ఏంటో అనేది మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. సో క్విక్ అసెట్స్ అంటే నథింగ్ బట్ టోటల్ కరెంట్ అసెట్స్. But out of the total current assets, we have to eliminate stock and prepaid expenses. అంటే మన దగ్గర ఉన్న కరెంట్ అసెట్స్ నుంచి if at all we eliminate stock and prepaid expenses, then we'll get a quick asset. సో ఒకసారి చెప్పండమ్మా, క్విక్ అసెట్స్ ఎలా వస్తుంది? కరెంట్ అసెట్స్ మైనస్ స్టాక్ మైనస్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్. అదే లాజిక్ సార్. అంటే ఒకసారి మనం రిసీవబుల్స్ అబ్జర్వ్ చేస్తే, ఈ రిసీవబుల్స్ అనేది సో అండ్ సో డేట్ రోజున మన పాకెట్ లోకి వస్తుంది అని మనం ఐడెంటిఫై చేయగలుగుతామా లేదా? ఎస్. అలా ఎలా ఐడెంటిఫై చేయగలుగుతాం సార్ అంటే, సపోజ్ వీ హావ్ మేడ్ అ సేల్స్, క్రెడిట్ సేల్స్ ఫర్ 60 days. అంటే వి విల్ బి హావింగ్ అ క్లారిటీ దట్ ఆఫ్టర్ 60 days వి విల్ బి రియలైజింగ్ ద అమౌంట్. అంటే అమౌంట్ రియలైజేషన్ అనేది క్లారిటీ ఉందా లేదా రిసీవబుల్స్ కేసులో? ఎస్. లెట్ us take another case, current investment. Suppose you have made a current investment for 9 months, and you will be having a clarity that current investment will be realized after 9 months, right or wrong? Yes. But coming to the stock case, sir, stock case లో సో అండ్ సో డేట్ రోజున ఖచ్చితంగా అమౌంట్ మనం రిసీవ్ చేసుకుంటాము అని చెప్పగలుగుతామా? నో. బికాజ్ మన అభిరుచి కేసులో మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళ దగ్గర స్టాక్ ఏంటమ్మా? స్వీట్స్. ఆ స్వీట్స్ అనేది పక్కా ఈ రోజు సేల్ అయిపోతాయి అని వాళ్ళు చెప్పగలుగుతారా? నో. 3 days లో స్టాక్ మొత్తం క్లియర్ అయిపోతా అని చెప్పగలుగుతారా? నో. ఒకవేళ కస్టమర్స్ వచ్చి పర్చేస్ చేస్తే అక్కడ స్టాక్ ఏమవుతుంది? క్లియర్ అవుతుంది. అమౌంట్ ఏమవుతుందమ్మా? రియలైజ్ అవుతారు. ఒకవేళ కస్టమర్స్ రాలేదు, కరోనా వచ్చింది, లాక్డౌన్ వచ్చింది, అవేంటి మనకు 0 అయిపోతాయా లేదా? ఎస్. అర్థం అవుతుందా? అంటే మన దగ్గర స్టాక్ ఉంది, నో డౌట్ అది మన అసెట్టే. బట్ ఏ రోజు రియలైజ్ అవుతాము, ఎప్పుడు సేల్ అవుతాము, ఎప్పుడు అది మన పాకెట్ లోకి రియలైజ్ అయ్యి అమౌంట్ లాగా కన్వర్ట్ అవుతుంది అని మనం చెప్పలేం. కాబట్టి దాన్ని ఏం చేస్తున్నాము? ఎలిమినేట్ చేస్తున్నాం ఫ్రమ్ ద క్విక్ అసెట్స్. అర్థమవుతుందా? బట్ అలాగే క్యాష్ ఆర్ బ్యాంక్ బ్యాలెన్స్ మనం అబ్జర్వ్ చేస్తే నేమ్ ఇట్ సెల్ఫ్ ఈస్ టెల్లింగ్ సార్ క్యాష్.
ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్యాంక్ వెళ్ళి విత్డ్రా చేసుకోవచ్చా లేదా? ఎస్. నీకు ఈ రోజు కావాలంటే ఈ రోజు వెళ్ళి ఏం చేయొచ్చమ్మా, క్యాష్ ని విత్డ్రా చేసుకోవచ్చు. అర్థమవుతుందా? బట్ కమ్ టు ద నెక్స్ట్ కేస్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. సో ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ మనం పే చేసాం. లెట్ us say ప్రీపెయిడ్ రెంట్ అనుకుందాం. ఇదే బిల్డింగ్ కి నెక్స్ట్ మంత్ కోసం వీ హావ్ పేడ్ 1 lakh ప్రీపెయిడ్ అడ్వాన్స్, లైక్ అడ్వాన్స్ రెంట్ పే చేసాం. ఆ అడ్వాన్స్ రెంట్ అనేది నెక్స్ట్ మంత్ ఏమన్నా పాకెట్ లోకి వస్తుందా? మన పాకెట్ లోకి ఏమవుతుంది? అది నెక్స్ట్ మంత్ రెంట్ కి అడ్జస్ట్ అవుతుందా? అది రియలైజ్ అవుతారా? అడ్జస్టా రియలైజా? అర్థమవుతుందా? 1,00,000 వాళ్ళు ఏంటి, సపోజ్ ఫీజెస్ ఎక్కువ వచ్చినాయి అని చెప్పి అడ్వాన్స్ పే చేసి పడేశారు 2 months. ఆ 2 months అడ్వాన్స్ అనేది మళ్ళీ క్యాష్ లాగా రియలైజ్ అవుతుందా? 1,00,000 అంటే నో సార్, ఇట్ విల్ బి అడ్జస్టెడ్ అగైనెస్ట్ ఫ్యూచర్ రెంట్. సో అది మన పాకెట్ లోకి అయితే రాదు కదా, డెఫినెట్లీ ఎస్. సో దట్స్ వై దాన్ని కూడా మనం ఏం చేసామమ్మా, ఎలిమినేట్ చేసాం. బట్ రిమైనింగ్ ఏమైనా కానీ రిసేబుల్స్ కేసులో మనకు క్లారిటీ ఉంటుందా లేదా? సో అండ్ సో డేట్ వస్తుందని, ఎస్. కరెంట్ ఇన్వెస్ట్మెంట్ కేసులో ఉంటుందా లేదా? ఎస్. అండ్ క్యాష్ ఆర్ బ్యాంక్ బ్యాలెన్స్ అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. అట్ ప్రెసెంట్ మనకు కావాలన్నా కానీ మన పాకెట్ లోకి ఏంటి వచ్చి పడిపోదు. అర్థమవుతుందా? సో దట్స్ వై క్విక్ అసెట్స్ అంటే మనం ఏం కన్సిడర్ చేసుకున్నాం, టోటల్ కరెంట్ అసెట్స్ మైనస్ స్టాక్ మైనస్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్. సో దాన్ని మనం ఏమంటాం, క్విక్ అసెట్స్. సో క్విక్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్. క్విక్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీ. సో దాని లాజిక్ ఏంటి అంటే ఇక్కడ కరెంట్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్ విల్ బై ద కరెంట్ రేషియో, రైట్? సపోజ్ కరెంట్ అసెట్స్ 3 lakhs ఉన్నాయి, డివైడెడ్ బై 1 lakh అంటే విల్ బై కరెంట్ రేషియో ఆఫ్ 3 times. బట్ అదే 3 lakhs కరెంట్ అసెట్స్ లో వీఆర్ హ్యావింగ్ అ క్లారిటీ దట్ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టాక్ ఎప్పుడు రియలైజ్ అవుతామో తెలియదు, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ లో రియలైజ్ అవ్వం. కాబట్టి లెట్ us say 3 lakhs మైనస్ అవి 1 lakh అనుకుంటే అల్టిమేట్లీ పద్ధతిగా మనకు వచ్చేది ఎంత, ఓన్లీ 2 lakhs. సో 2 lakhs డివైడెడ్ బై 1 lakh, సో దట్ విల్ గెట్ 2. దాన్నే మనం ఏమంటామమ్మా, క్విక్ రేషియో. సో ఇక్కడ వరకు డిస్కస్ చేసుకునే చెప్పండి. ఫస్ట్ ఏంటి, కరెంట్ రేషియో. సో కరెంట్ రేషియో అంటే ఏంటమ్మా, డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్. క్విక్ రేషియో బోలా తో క్విక్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీ. మరి క్విక్ అసెట్స్ ఎలా వస్తాయి, కరెంట్ అసెట్స్ మైనస్ స్టాక్ మైనస్ ప్రీపెయిడ్ ఎక్స్. సో పట్టి కొట్టద్దు, లాజిక్ ఏంటి, స్టాక్ కానీ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ కానీ ఎప్పుడు రియలైజ్ అవుతామో మనకు తెలియదు స్టాక్ కేసులో. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అయితే అసలు రియలైజ్ అవ్వం, మన పాకెట్ లోకే రాదు. దట్ విల్ బి అడ్జస్టెడ్ ఫర్ ద ఫ్యూచర్ ఎక్స్పెన్సెస్. సో టిల్ లో మనం డిస్కస్ చేసుకుంది ఏంటి, ట్యూ. అండ్ అల్టిమేట్లీ లాస్ట్ వన్, క్యాష్ రేషియో. లాస్ట్ వన్ ఏంటమ్మా, క్యాష్ రేషియో. సో క్యాష్ రేషియో అంటే నథింగ్ బట్ ఇమ్మీడియట్లీ నాకు ఇప్పటికిప్పుడు కావాలి అంటే నా హ్యాండ్ లో ఎంత క్యాష్ రియలైజ్ చేసుకోవచ్చు అనుకునే దాన్నే విల్ కాల్ ఇట్ యాజ్ క్యాష్ రేషియో. అంటే అట్ ప్రెసెంట్ నేను క్యాష్ ఎంత జనరేట్ చేసుకోగలుగుతా, ఎంత రియలైజ్ చేసుకోగలుగుతా అనేది లాజిక్. మరి క్యాష్ రేషియో అంటే ఒకసారి అబ్జర్వ్ చేద్దాం స్టెప్ బై స్టెప్. రిసీవబుల్స్ కేసులో వి విల్ బి హ్యావింగ్ అ క్లారిటీ దట్ ఇట్ విల్ బి రియలైజ్డ్ ఆఫ్టర్ 60 days. బట్ ఈ రోజు కావాలి అంటే మన డెటార్ మనకు పే చేస్తాడా? నో. ఎన్ని డేస్ వరకు మనం మెయింటైన్ చేయాలమ్మా, 60 days. అంటే ఇప్పటికిప్పుడు నేను క్యాష్ లో కన్వర్ట్ చేసుకోగలుగుతానా, రియలైజ్ చేసుకోగలుగుతాను. బట్ నో డౌట్ ఐ విల్ బి హావింగ్ అ క్లారిటీ దట్ ఇట్ విల్ బి రియలైజ్డ్ ఇన్ 60 days. బట్ ఇప్పటికిప్పుడు రియలైజ్ చేసుకోగలుగుతాను. సో దట్ ఇట్ ఈస్ నాట్ అ క్యాష్ రేషియో. అది మనం ఇంక్లూడ్ చేసుకోము వాళ్ళు క్యాల్కులేటింగ్ క్యాష్ రేషియో. అదే నెక్స్ట్ కేసులో స్టాక్ కేసులో మనం ఎప్పుడు రియలైజ్ చేస్తామో మనకే క్లారిటీ లేనప్పుడు ఇప్పటికిప్పుడే మన హ్యాండ్ లోకి వచ్చేస్తుందా క్యాష్? నో. అది ఎప్పుడు సేల్ అయితే అప్పుడు మనకి హ్యాండ్ లోకి వస్తుంది. సో ఇది కూడా ఏంటి, మన క్యాష్ లో పార్ట్ కాదు. బట్ కమింగ్ టు ద క్యాష్ బ్యాలెన్స్, ఆల్రెడీ క్యాష్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి అది క్యాష్ రేషియోలో పార్టా కాదా? ఎస్. బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, మరి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా విజువలైజ్ చేసుకోండి. నాకు ఇప్పటికిప్పుడు నాకు క్యాష్ కావాలి అంటే విత్డ్రా చేసుకోవచ్చా లేదా? ఎస్. సో దట్స్ వై న్యూమరేటర్ లో ఐ విల్ బి నోటింగ్ ఇట్ యాజ్ అ క్యాష్ ఆర్ ఎల్స్ బ్యాంక్ బ్యాలెన్స్. క్యాష్ ఆర్ ఎల్స్ బ్యాంక్ బ్యాలెన్స్. అదవుతుందా? అంటే క్యాష్ కానీ బ్యాంక్ బ్యాలెన్స్ కానీ ఇప్పటికిప్పుడు నాకు కావాలి అంటే నా హ్యాండ్ లో నేను రియలైజ్ చేసుకోగలుగుతానా లేదా? ఎస్. అలాగే నెక్స్ట్ కేసు మనం అబ్జర్వ్ చేస్తే కరెంట్ ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ ఏంటమ్మా, కరెంట్ ఇన్వెస్ట్మెంట్. సపోజ్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసాం కరెక్ట్, కరెంట్ ఇన్వెస్ట్మెంట్ 6 months అనుకుందాం. నో డౌట్ 6 months లో మనం రియలైజ్ అవుతాం. బట్ ఇప్పటికిప్పుడు కావాలి అంటే నేను రియలైజ్ చేసుకోగలుగుతానా? నో. అంతేనా? సో దట్స్ వై అది పార్ట్ లోకి వస్తుందా మన క్యాష్ ఆర్ బ్యాంక్ అంటున్నాను. బట్ దెర్ విల్ బి ఫ్యూ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఎల్స్ ఫ్యూ సెక్యూరిటీస్. అవి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏం చేయొచ్చు అమ్మా, సేల్ చేయొచ్చు. వాటిని విల్ కాల్ ఇట్ యాజ్ మార్కెటబుల్ సెక్యూరిటీస్.
మార్కెటబుల్ సెక్యూరిటీస్. నార్మల్లీ ఆన్లైన్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. సపోజ్ ఫ్యూ మార్కెటబుల్ సెక్యూరిటీస్ ఉంటాయి, వాటికి ఏంటి టైం పీరియడ్ ఉండదు. లైక్ 6 months ఇన్వెస్ట్ చేయాలి, 3 months ఇన్వెస్ట్ చేయాలని ఏమి ఉండదు. ఈ రోజు నువ్వు రిలయన్స్ షేర్స్ పర్చేస్ చేస్తావు, డబ్బులు ఎక్కువ ఇమీడియట్లీ నెక్స్ట్ డే నువ్వు సేల్ చేయాలి అనుకున్నా కానీ యూ కెన్ సెల్ దాట్ సెక్యూరిటీస్ అండ్ యూ కెన్ ఇమీడియట్లీ కన్వర్ట్ దాట్ అమౌంట్ ఇంటూ క్యాష్. అదవుతుందా? అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ ని సేల్ చేయొచ్చా లేదా? ఎస్. ఎప్పుడు పడితే అప్పుడు క్యాష్ లాగా రియలైజ్ చేసుకోవచ్చా లేదా? ఎస్. సో దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ అ మార్కెటబుల్ సెక్యూరిటీస్. అర్థమైందా? అంటే మనకు లాక్ ఇన్ పీరియడ్ ఏమి ఉండదమ్మా. నువ్వు ఇప్పటికిప్పుడు సేల్ చేయాలన్నా కానీ యూ కెన్ సెల్ దట్ సెక్యూరిటీస్ అండ్ రియలైజ్ ద క్యాష్ ఇన్ టు అవర్ హ్యాండ్. సో దాన్ని మనం ఏమంటాం? మార్కెటబుల్ సెక్యూరిటీస్. హోల్ డివైడెడ్ బై అగైన్ డినామినేటర్ కామన్ కరెంట్ లయబిలిటీస్. డినామినేటర్ ఏంటమ్మా? కరెంట్ లయబిలిటీ. అంటే స్టెప్ బై స్టెప్ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఏంటమ్మా? కరెంట్ రేషియో అంటే కరెంట్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీ. నెక్స్ట్ ఏంటి? క్విక్ రేషియో, క్విక్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్. మరి క్విక్ అసెట్స్ ఎలా వస్తుంది మనకి? కరెంట్ అసెట్స్ మైనస్ స్టాక్ మైనస్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. బట్ ఇంకా పర్ఫెక్ట్ గా కావాలి, ఇంకా చాదస్తం ఎక్కువ అయిపోయింది. నెక్స్ట్ రేషియో ఏంటది? క్యాష్. ఎప్పుడు వస్తాయని కాదు, ఇప్పటికిప్పుడు నీకు హ్యాండ్ లో రియలైజ్ చేసే క్యాపబిలిటీ ఎంత ఉంది అంటే, ఒకటి క్యాష్ బ్యాలెన్స్, ఇంకోటి ఏంటమ్మా? బ్యాంక్ బ్యాలెన్స్ ప్లస్ మార్కెటబుల్ సెక్యూరిటీ. అవి ఇన్వెస్ట్మెంట్ అయినా కానీ ఇప్పటికిప్పుడు సేల్ చేయొచ్చు, ఇప్పటికిప్పుడు క్యాష్ ఏం చేయొచ్చు? రియలైజ్ అవ్వచ్చు. ఇవి మెయిన్లీ ఏంటి? 3 రేషియోస్. అండ్ బిఫోర్ దాట్ 3 రేషియోస్ ఫస్ట్ మనం కన్సిడర్ చేసుకోవాల్సింది ఏంటంటే గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్. ఏంటమ్మా అది? గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్. వర్కింగ్ క్యాపిటల్ అని ఎక్కడైనా విన్నారా? సో వర్కింగ్ క్యాపిటల్ ఎలా వస్తుంది మనకి? నార్మల్లీ కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీ. ఆ కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ ని విల్ కాల్ ఇట్ యాజ్ నెట్ వర్కింగ్ క్యాపిటల్. కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీ. గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏం సార్ అంటే ఏం లేదు, టోటల్ కరెంట్ అసెట్స్. ఓకేనా? సో టోటల్ కరెంట్ అసెట్స్ ని వి కాల్ ఇట్ యాజ్ గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్. కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ ని విల్ కాల్ ఇట్ యాజ్ నెట్ వర్కింగ్ క్యాపిటల్. సో టిల్ మనం ఎన్ని ఫార్ములాస్ నేర్చుకున్నాం? 5 ఫార్మ్. ఆ 5 ఫార్ములాస్ చూడకుండా చెప్పండి, తర్వాత చూడకుండా మీరే నోట్ చేయాలి. ఫస్ట్ వన్ గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్. సో గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ అంటే టోటల్ కరెంట్ అసెట్స్. నెట్ వర్కింగ్ క్యాపిటల్ అంటే కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీ. కరెంట్ రేషియో అంటే కరెంట్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్. క్విక్ రేషియో అంటే క్విక్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్. మరి క్విక్ అసెట్స్ ఎలా వస్తాయి? కరెంట్ అసెట్స్ మైనస్ స్టాక్ మైనస్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్. బికాస్ అదర్ దాన్ స్టాక్ అండ్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఏ కరెంట్ అసెట్ అయినా కానీ సో అండ్ సో డేట్ రోజున మన పాకెట్ లోకి వస్తాయి అని వి విల్ బి హావింగ్ అ గ్యారంటీ. బట్ స్టాక్ కేస్ లో సేల్ అయితే క్యాష్ లాగా రియలైజ్ అవ్వకపోతే సమ్ టైమ్స్ సేల్ అవ్వవు, వేస్ట్ అవుతాయి, పడేస్తాం. అవునా కదా? ఎస్. సో దట్స్ వై దెర్ ఇస్ నో సర్టనిటీ ఆఫ్ క్యాష్ ఇన్ ఫ్లో. సో దట్స్ వై దాన్ని ఏం చేసాం? ఎలిమినేట్ చేసాం. ఇంకా ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ అంటే అసలు ఛాన్సే లేదు, అది క్యాష్ రియలైజ్ అయ్యి అవ్వం ఫ్యూచర్ లో. దట్ విల్ బి అడ్జస్టెడ్ అగైనెస్ట్ ఫ్యూచర్ ఎక్స్పెన్సెస్. సో దట్స్ వై వాటిని ఏం చేసాం? పక్కెళ్ళి ఆడుకోము. అలాగే లాస్ట్ రేషియో ఏంటమ్మా? క్యాష్ రేషియో. క్యాష్ రేషియో అంటే ఇమీడియట్లీ కన్వర్టబుల్ ఇంటూ క్యాష్. ఏంటవి? క్యాష్ ఆర్ బ్యాంక్ బ్యాలెన్స్ ప్లస్ మార్కెటబుల్ సెక్యూరిటీ. చెప్పండి, మార్కెటబుల్ సెక్యూరిటీస్ అంటే ఏంటి? ద ఇన్వెస్ట్మెంట్ ఆర్ సెక్యూరిటీస్ విచ్ క్యాన్ బి ఈజీలీ కన్వర్టబుల్ ఇంటూ క్యాష్ యాజ్ అండ్ దెన్ వి రిక్వైర్డ్. యాజ్ అండ్ వెన్ వి రిక్వైర్డ్ అప్పటికప్పుడు మనం ఏం చేయొచ్చు? వీ కెన్ ఇమీడియట్లీ కన్వర్ట్ దాట్ ఇంటూ ద క్యాష్. ఒక్కసారి చెప్పండి, లాస్ట్ రేషియో క్యాష్ రేషియో ఇస్ ఈక్వల్స్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ బ్యాలెన్స్ ప్లస్ ఫుల్ సెక్యూరిటీ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీ. సో చూడకుండా ఈ 5 రేషియోస్ నోట్ చేయండి. నెక్స్ట్ విల్ డిస్కస్ అనదర్ 5 రేషియోస్. అమ్మా నోట్ చేయమంటే చూడకుండా నోట్ చేయమని, బుక్ లో ఉన్న చూసి నోట్ చేయమని కాదు. ఆ బుక్ లో చూడకండి, కొన్ని డిఫరెంట్గా ఉంటాయి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు.
సరే అందరు నోట్ చేశారా? సరే చెక్ చేసుకోండి ఒకసారి. సో ఫస్ట్ హెడ్డింగ్ ఏం నోట్ చేశారు? లిక్విడిటీ రేషియో. సో లిక్విడిటీ రేషియోలో ఫస్ట్ వన్ ఏంటమ్మా? గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్. సో మీరు కొంచెం ఫుల్ ఫామ్ నోట్ చేయండి నీట్గా. అదేంటి? టోటల్ కరెంట్ అసెట్స్. నెక్స్ట్ ఏంటి? నెట్ వర్కింగ్ క్యాపిటల్. కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. కరెంట్ రేషియో జస్ట్ ఏంటి? డివైడెడ్ బై కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. నెక్స్ట్ క్విక్ రేషియో క్విక్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. అక్కడ బ్రాకెట్ లో నోట్ చేసుకోండి. క్విక్ అసెట్స్ విల్ బి ఈక్వల్ టు కరెంట్ అసెట్స్ మైనస్ స్టాక్ మైనస్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్. అండ్ లాస్ట్ వన్ క్యాష్ రేషియో. క్యాష్ ఆర్ బ్యాంక్ బ్యాలెన్స్ ప్లస్ మార్కెటబుల్ సెక్యూరిటీస్. సో కానీ మార్కెటబుల్ సెక్యూరిటీస్ అంటే లాజిక్ అర్థమైందా? మెచ్యూరిటీ ఏంటి? 0. మనం ఎప్పుడు సేల్ చేయాలనుకుంటే అప్పుడు సేల్ చేసి పడేయచ్చు. సో ఇమీడియట్లీ వీ కెన్ ఈజీలీ కన్వర్ట్ ఇంటూ క్యాష్. సరే నెక్స్ట్ సెట్ ఆఫ్ రేషియోస్ చూద్దామా? అండ్ నెక్స్ట్ క్యాపిటల్ స్ట్రక్చర్ రేషియోస్. క్యాపిటల్ స్ట్రక్చర్ రేషియోస్ ఎవరు నోట్ చేయొద్దు, జస్ట్ వినండి, చూడకుండా తర్వాత మీరే నోట్ చేస్తారు. సో క్యాపిటల్ స్ట్రక్చర్ రేషియోస్ అంటే యాజ్ వి ఆల్రెడీ డిస్కస్, ఇట్ ఈస్ నథింగ్ బట్ రేషియో. రేషియో అంటే ఏంటి? రిలేషన్షిప్ బిట్వీన్ 2 or more వేరియబుల్. ఆ 2 or more వేరియబుల్స్ విల్ బి పిక్డ్ ఫ్రమ్ ద క్యాపిటల్ ఎంప్లాయిడ్. అంటే ఏముంది ఇక్కడ? క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఈక్విటీ కానీ ప్రిఫరెన్స్ షేర్స్ కానీ లాంగ్ టర్మ్ డెట్ కానీ. సో వాటిని యూజ్ చేసుకుని రేషియోస్ చేస్తే దాన్ని ఏమంటాం మనం? క్యాపిటల్ స్ట్రక్చర్ రేషియో. సో ఫస్ట్ రేషియో నేను చెప్తా, సెకండ్ రేషియో ఆటోమేటిక్ గా మీరే చెప్తారు. ఫస్ట్ రేషియో ఈజ్ ఈక్విటీ రేషియో. ఈక్విటీ రేషియో. సో ఈక్విటీ రేషియో అంటే ఏమి లేదు సార్, ఇట్ ఈస్ అ రేషియో బిట్వీన్ ఈక్విటీ అండ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. సో బుక్ లో కూడా ఎవరో చూడొద్దు, ఇట్ ఈస్ అ రేషియో బిట్వీన్ ఈక్విటీ అండ్ క్యాపిటల్ అంటే టోటల్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎంత, ఆ టోటల్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ లో వాట్ ఈస్ ద ఈక్విటీ పోర్షన్. సో దాన్నే మనం ఏమంటామమ్మా? ఈక్విటీ రేషియో. ఈక్విటీ డివైడెడ్ బై క్యాపిటల్ ఎంప్లాయ్. సపోజ్ ఎగ్జాంపుల్ కి ఈక్విటీ 50 అనుకుందాం, డెట్ 30 అనుకుందాం, ప్రిఫరెన్స్ 20 అయితే టోటల్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎంత? 100. ఈక్విటీ రేషియో ఎంత అవుతుందమ్మా? 50%. ఓకేనా? ఈక్విటీ డివైడెడ్ బై టోటల్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. బట్ వన్ థింగ్ వీ హ్యావ్ టు మెయింటైన్ క్లారిటీ ఈజ్ ఈక్విటీ ఇంక్లూడ్స్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ఏమైనా లాసెస్ వస్తే సరదాగా ఏం చేయాలి? మైనస్. మరి ఇది విన్నారు కాబట్టి సెకండ్ ఇంకా మీరే చెప్పండి, వాట్ ఈస్ ద డెట్ రేషియో? సో వావ్, మైండ్ బ్లోయింగ్. ఏంటది? డెట్ డివైడెడ్ బై క్యాపిటల్ ఎంప్లాయిడ్. సో డెట్ అంటే స్పెసిఫిక్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు కన్సిడర్ దట్ ఈస్ లాంగ్ టర్మ్ డెట్. ఓకేనా? సో లాంగ్ టర్మ్ డెట్ అనొచ్చు, ఆర్ఎల్స్ ఏంటి? లాంగ్ టర్మ్ బారోయింగ్. సో ఒక్కోసారి క్వశ్చన్ లో మనకు మెన్షన్ చేయొచ్చు కన్సిడర్ షార్ట్ టర్మ్ డెట్ ఆల్సో అని. అక్కడ ఏం తీసుకుంటాం మనం? వి విల్ ఆల్సో కన్సిడర్ షార్ట్ టర్మ్ డెట్, బట్ 99% కేసెస్ లో వి విల్ బి కన్సిడరింగ్ లాంగ్ టర్మ్ డెట్ బికాస్ లాంగ్ టర్మ్ డెట్ ఈజ్ ఓన్లీ అ పార్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంప్లాయ్. సమజ్ మే ఆయా? ఎస్. అండ్ నెక్స్ట్ మీరే చెప్పండి, ఎలాగో తోపులు కాబట్టి, డెట్ ఈక్విటీ రేషియో. వావ్, ఏంటమ్మా? డెట్ డివైడెడ్ బై ఈక్విటీ. దట్స్ ఇట్. డెట్ ఈక్విటీ నేమ్ ఇట్ సెల్ఫ్ ఈస్ టెల్లింగ్ ఏంటమ్మా? అది డెట్ డివైడెడ్ బై ఈక్విటీ. సో మళ్ళీ స్పెసిఫిక్ గా నోట్ చేయట్లేదు, డెట్ అంటే అబౌవ్ నోట్ చేసాం. ఏంటది? లాంగ్ టర్మ్ డెట్. ఈక్విటీ అంటే ఏంటమ్మా? ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ఓకేనా?
సో ఇక్కడ వరకు ఎన్ని కంప్లీట్ అయినాయి మనకి 3 కంప్లీట్ అయినాయి. ఈ 3 చెప్పండి. ఫస్ట్ ఏంటి ఈక్విటీ రేషియో ఎలా వస్తామా ఈక్విటీ డివైడెడ్ బై capital employed where equity is equals to maintain clarity equity share capital plus reserves and surplus ఏమైనా లాసెస్ వస్తే మైనస్ ఏమైనా ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఉంటే మైనస్. అలాగే నెక్స్ట్ డెట్ రేషియో డెట్ డివైడెడ్ బై క్యాపిటల్ ఎంప్లాయిడ్. సో 99.99% ఏం తీసుకోవాలి లాంగ్ టర్మ్. ఒకవేళ క్వశ్చన్లో ఏమైనా స్పెసిఫిక్ గా మెన్షన్ చేసి ఏమైనా హడావిడి చేస్తే దేర్ వీ హావ్ టు కన్సిడర్ షార్ట్ టర్మ్ డెట్ ఆల్సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఇంటర్ప్రిటేషన్. బట్ జనరల్లీ క్యాపిటల్ రేషియోస్ అంటే నేమ్ ఇట్ సెల్ఫ్ ఈస్ టెల్లింగ్ క్యాపిటల్ స్ట్రక్చర్ అంటే ఏం కన్సిడర్ చేసుకుంటాం లాంగ్ టర్మ్ డెట్. అది కూడా హోగా. నెక్స్ట్ ఏంటి డెట్ ఈక్విటీ రేషియో. సో డెట్ డివైడెడ్ బై ఈక్విటీ. అలాగే నెక్స్ట్ చూద్దాం ఫోర్త్ వన్ డెట్ టు టోటల్ అసెట్స్ రేషియో. సో వెరీ చీప్ క్వశ్చన్ సార్. ఏంటది డెట్ డివైడెడ్ బై టోటల్ అసెట్స్. ఓకేనా. నెక్స్ట్ 2 ఏంటి ఇంపార్టెంట్. సో ఫిఫ్త్ వన్ ప్రొప్రైటరీ రేషియో. సో ఇది కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఏంటది ప్రొప్రైటరీ రేషియో. బట్ ఏముండదు ప్రొప్రైటరీ రేషియో అంటే నథింగ్ బట్ షేర్ క్యాపిటల్ డివైడెడ్ బై టోటల్ అసెట్స్. మరి అంతే కదా ఇందాక డెట్ తీసుకున్నామా లేదా. ఎస్. మరి డెట్ కంటూ ఒక రేషియో ఉంది కాబట్టి మిగతా షేర్స్ వాళ్ళు కూడా హట్ అవుతారా లేదా. ఎస్. మరి అదర్ దాన్ డెట్ ఎవరెవరు ఉంటారమ్మా మనకి ఈక్విటీ షేర్స్ అండ్ ప్రిఫరెన్స్. సో డెట్ కాకుండా రిమైనింగ్ ఎవరు ఉంటారు మనకి ఈక్విటీ అండ్ నెక్స్ట్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. సో కొంచెం ఎలాబరేట్ చేసి నోట్ చేస్తా కొంచెం పద్ధతిగా. ఈక్విటీ అంటే ఏముంటుంది మనకి ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ప్లస్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ హోల్ డివైడెడ్ బై టోటల్ అసెట్స్. సో డెట్ టు టోటల్ అసెట్స్ అండ్ ప్రొప్రైటరీ రేషియో రెండు ఏంటి జోడీ మనకి. ఫస్ట్ డెట్ టు టోటల్ అసెట్స్ అంటే నేమ్ ఇట్ సెల్ఫ్ ఈస్ టెల్లింగ్ దీనికి అంత అడౌట్ చేయాల్సిన అవసరం లేదు. డెట్ డివైడెడ్ బై టోటల్ అసెట్స్. మరి డెట్ తీసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఇమీడియట్లీ రేషియో మనం ఏం కన్సిడర్ చేసుకుంటాం అంటే వాట్ ఈస్ ద షేర్ క్యాపిటల్ అండ్ షేర్ క్యాపిటల్ ఈస్ టు టోటల్ అసెట్. మరి షేర్ క్యాపిటల్ అంటే ఏమొస్తామా ఈక్విటీ అండ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. సో ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ reserves and surplus plus preference share capital divided by total assets. This is the fifth ratio. And last ratio capital gearing ratio. Capital gearing ratio. So first of a formula note chesta then extension meere cheppali. So capital gearing ratio is nothing but a fixed income securities. Fixed income security is divided by non-fixed income securities. Okay na fixed income securities divided by non-fixed income securities. మనం డిస్కస్ చేసుకునేది క్యాపిటల్ గురించి బికాస్ క్యాపిటల్ గేరింగ్ రేషియో క్యాపిటల్ స్ట్రక్చర్ రేషియో. సో క్యాపిటల్ ఏమో ఉంటాయి ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటే ఇట్ ఇంక్లూడ్స్ రిజర్వ్స్. సో ఈక్విటీ అని నోట్ చేద్దాం ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్. అండ్ నెక్స్ట్ ఏంటమ్మా ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అండ్ నెక్స్ట్ డెట్. ఇప్పుడు చెప్పండి న్యూమరేటర్లో ఏం తీసుకోవాలి ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్. మరి ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ అంటే ఏమి వస్తాయి ఓన్లీ డెటా డెట్ అండ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. కష్టపడి నేర్చుకున్నాం ఎక్కడ అస్సామా కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కాదు లివరేజెస్ లో నేర్చుకున్నాం ఫస్ట్ క్లాస్. ఓకేనా. ఫిక్స్డ్ కాస్ట్ విల్ బి ఆఫ్ 2 టైప్స్ ఏంటవి ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ ఫినాన్షియల్ ఫిక్స్డ్. ఫినాన్షియల్ ఫిక్స్డ్ కాస్ట్లు ఏమి ఉంటాయి ఫినాన్షియల్ యాక్టివిటీస్ రిలేటెడ్ అంటే ప్రిఫరెన్స్ అండ్ డెట్. సో ఫిక్స్డ్ ఇన్కమ్ బేరింగ్ సెక్యూరిటీస్ అంటే న్యూమరేటర్ లో వీ హ్యావ్ టు కన్సిడర్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ప్లస్ లాంగ్ టర్మ్ డెట్ అంటే నథింగ్ బట్ ఏంటి డెట్ హోల్ డివైడెడ్ బై నాన్ ఫిక్స్డ్ ఇన్కమ్ అంటే బ్యాలెన్స్ ఏముందమ్మా మనకి ఈక్విటీ. సో దట్స్ వై వీ హ్యావ్ టు కన్సిడర్ ఈక్విటీ అంటే ఏమొస్తుంది ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. సింపులా కాదా. సో మనం ఏంటి ఫార్ములాని ఎప్పుడు పట్టి కొట్టద్దు క్యాపిటల్ గేరింగ్ రేషియో. సో క్యాపిటల్ గేరింగ్ రేషియో అంటే ఒకటే గుర్తు రావాలి మనకేంటి ఫిక్స్డ్ ఇన్కమ్. పనిలోకి ఏం చేస్తాం వీఆర్ సీయింగ్ ద రేషియో బిట్వీన్ వాట్ ఈస్ ద ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ అండ్ నాన్ ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీ. So fixed income securities divided by non-fixed income securities. And fixed income securities and the preference share capital plus long term debt divided by
ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. కామన్ సెన్స్ అప్లై చేసి చెప్పండి, ఈ క్యాపిటల్ గేరింగ్ రేషియో ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? హయ్యర్ ఉంటే హ్యాపీ ఫీల్ అవుతారా, లోవర్ ఉంటే హ్యాపీ ఫీల్ అవుతారు? లోవరా? ఒకసారి హయ్యర్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. హయ్యర్ అంటే దాని మీనింగ్ ఏంటమ్మా? న్యూమరేటర్ ఎక్కువ ఉన్నట్టు. రైటా రాంగా? ఎస్. అంటే మన కంపెనీలో ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తే అప్పుడు క్యాపిటల్ గేరింగ్ రేషియో ఏమవుతుందమ్మా? ఇంక్రీజ్ అవుతుంది. మరి ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ దాని మీనింగ్ ఏంటి? ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ డెట్ ఇంక్రీజ్ అవుతున్నట్టా లేదా? ఎస్. మరి ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ డెట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతున్నట్టా లేదా? ఎస్, ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ డివిడెండ్ అండ్ ఇంట్రెస్ట్. మరి ఎప్పుడైతే ఫిక్స్డ్ కాస్ట్ ఇంకర్ అవుతాయో దేర్ అక్కడ లివరేజెస్ ఇంక్రీజ్ అవుతాయా లేదా? ఎస్. సో ఫస్ట్ చాప్టర్ కి దీనికి లింక్ అర్థమవుతుందా? సో దట్స్ వై ఇట్ ఈస్ అ రేషియో బిట్వీన్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ప్లస్ లాంగ్ టర్మ్ డెట్ డివైడెడ్ బై ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. స్టార్టింగ్ కొంతమందికి డౌట్ వచ్చి ఉండొచ్చు, రిలేషన్షిప్ బిట్వీన్ 2 ఆర్ మోర్ వేరియబుల్స్ అని నోట్ చేసాం. అదేంటి సార్, న్యూమరేటర్ ఒకటి ఉంటుంది, డినామినేటర్ ఒకటి, ఓన్లీ 2 వేరియబుల్స్ కదా అని డౌట్ వచ్చి ఉండొచ్చు. బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ లో ఎన్ని వేరియబుల్స్ మధ్య రిలేషన్షిప్ చూసాం? ఒకటి ప్రిఫరెన్స్ షేర్, లాంగ్ టర్మ్ డెట్, ఈక్విటీ షేర్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అన్ని మిక్సీలో కలిపి కొట్టి we have calculated one particular ratio. అర్థమవుతుందా? ఓన్లీ 2 వేరియబుల్సే కనబడుతున్నాయి అక్కడ, చాలా వేరియబుల్స్ యూజ్ చేసుకుని we have calculated రేషియో. అర్థమైందా? సో టోటల్ ఎన్ని రేషియోస్ ఉన్నాయి మనకి క్యాపిటల్ స్ట్రక్చర్ లో? ఓన్లీ 6 రేషియోస్. ఫస్ట్ రేషియో ఏంటి మనకి చెప్పండి? డెట్ రేషియో. డెట్ రేషియో ఏంటి? డెట్ డివైడెడ్ బై క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఫస్ట్ వన్ ఏంటి? ఈక్విటీ రేషియో. ఈక్విటీ డివైడెడ్ బై క్యాపిటల్ ఎంప్లాయ్. ఆ నెక్స్ట్ ఏంటమ్మా? డెట్ ఈక్విటీ రేషియో. ఆ నెక్స్ట్ ఏంటి మనకి? డెట్ టు టోటల్ అసెట్స్. సో చెప్పండి, డెట్ టు టోటల్ అసెట్స్ ఏంటి? డెట్ డివైడెడ్ బై టోటల్ అసెట్స్. దానికి జోడి ఇమీడియట్లీ ఏం గుర్తు రావాలి? ప్రొప్రైటరీ రేషియో. చేయండి ఫార్ములా. ఈక్విటీ ప్లస్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. ఈక్విటీ ఇంక్లూడ్స్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ డివైడెడ్ బై టోటల్ అసెట్స్. అండ్ నెక్స్ట్ ఏంటమ్మా? క్యాపిటల్ గేరింగ్ రేషియో. క్యాపిటల్ గేరింగ్ రేషియో అంటే ఫస్ట్ టైం స్ట్రైక్ కావాలి. ఫిక్స్డ్ డివైడెడ్ బై నాట్. సో ఫిక్స్డ్ అంటే ఏమొస్తుంది మనకి? ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ప్లస్ లాంగ్ టర్మ్ డెట్ డివైడెడ్ బై ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సబ్. సో డౌన్లోడ్ అయినాయా? సో చూడకుండా నోట్ చేయండి 6 రేషియోస్. ఫస్ట్ ఈక్విటీ రేషియో, నెక్స్ట్ డెట్ రేషియో, డెట్ ఈక్విటీ రేషియో, డెట్ టు టోటల్ అసెట్స్ రేషియో, ప్రొప్రైటరీ రేషియో, క్యాపిటల్ గేరింగ్ రేషియో.
అందరు నోట్ చేశారా? లాస్ట్ క్యాపిటల్ గేరింగ్ రేషియో, ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ డివైడెడ్ బై నాన్ ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ప్లస్ లాంగ్ టర్మ్ డెట్ డివైడెడ్ బై ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ఓకేనా? సో రిమైనింగ్ రేషియోస్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.